హాయ్ అండి. నిన్న ఎపిసోడ్ చూస్తే మీకు ఏమనిపించిందో నాకు తెలియదు, కానీ నిజంగా యష్మి సోనియాకి మధ్యన జరిగిన మాటలు క్షుణ్ణంగా ఏ విధంగా జరిగాయో అదే విధంగా నేను చెప్తాను. యష్మి ధైర్యానికి మాత్రం మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడే మాటలు ఆ బిగ్ బాస్ హౌస్లో ఉండి అందరి మనసుల్లో ఉన్నాయి. సోనియా నా మాటలు అడగాలని చెప్పి, కానీ ఎవ్వరూ ధైర్యం చేసి అడగలేకపోయారు. ఎవరంతటి వాళ్ళు ఏమనుకున్నారంటే, ఎందుకురా బాబు దీంతో గొడవ, మనకి దీన్ని నోట్లో పెడితే పెంట అని చెప్పేసి సైడ్న మాట్లాడితే కొంచెం హాయ్ హలో అంతే తప్ప పక్క నుంచి వెళ్ళిపోతూ వచ్చారు. ఎవ్వరూ ధైర్యంగా అనేది మాట్లాడలేదు. కానీ నిన్న యష్మి అడిగిన ప్రతి ఒక్క మాట ఆడియన్స్గా మన మనసుల్లో ఏది ఉన్నదో, తర్వాత బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్స్ మనసుల్లో ఏమున్నదో, నిజంగా మనందరం దూరం ఆవిడ మనసులో కొన్నట్టే కరెక్ట్గా ప్రతి విషయాన్ని అడిగారు. ఎలా అడిగారంటే చాలా సాఫ్ట్గా, నేను అనటం లేదు అంటూనే అన్ని మాటలు చాలా బాగా మాట్లాడారు. నిజంగా ముందు వీక్లో ఉన్న నెగిటివ్గా ఉన్న యష్మి అతి తెలివితేటలతో మాట్లాడే అవకాశం కూడా ఎవరికి ఇవ్వలేని సోనియాతో ఎక్కడికక్కడ ఖండిస్తూ వాయిస్ పెంచుతూ కరెక్ట్గా మాట్లాడారని నా ఒపీనియన్. మరి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి. తర్వాత పూర్తిగా డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ నేను చెప్తాను, వినండి. ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మరి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ కూడా చేయండి. ఒకవేళ నేను చెప్పిన ఏ పాయింట్ అన్నా మీకు బాగా నచ్చితే అక్కడ లైక్ కొట్టి మీ కామెంట్ కూడా చేయండి. ఓకేనా? డన్. ఇప్పుడు మనం వెళ్దాము వీడియోలోకి. ఏంటి నిన్న యష్మి ఏం మాట్లాడుతుంది సోనియాకి? సోనియాతో ఏం చెప్తుందంటే, నువ్వు అంటే ప్రతి ఆటలోనే ఏం చేస్తుంది, సోనియా ఆడినట్టు క్రియేట్ చేస్తుంది. కానీ ఏం చేస్తుంది, ముందుగా అంటే నిఖిల్ పృథ్వీ వీళ్ళని ముందుకు తోస్తుంది, తన వెనక నుండి నడిపిస్తుంది అంతానే. కానీ ఏ విధంగా చెప్తుంది, నేనే గెలిచానన్న ఫీలింగ్లో తను ఉంటుంది, అంతే కదా. అప్పుడు యష్మి ఏముంది, నువ్వు ఆడినట్టు నాకు ఎక్కడా కనిపించలేదు అన్నది. దానికి సోనియా ఏమంటుంది, నీ దృష్టి ఎప్పుడు వాళ్ళిద్దరి మీదే నువ్వు ఫోకస్ చేస్తున్నావు, నన్ను ఎక్కడ నువ్వు చూస్తున్నావు, పృథ్వీ ఎవరిని ఎలా తిప్పాడు, ఎక్కడ చెయ్యి వేశాడు, ఇదే కనుక చూసావు, కానీ నా ఆటను నువ్వు ఎక్కడా చూడలేదని అంటుంది. అంటే తను ఏదైనా ఉందంటే రాంగ్ వేలో, అంటే వాళ్ళిద్దరి మీదే నీ దృష్టి ఉన్నది కానీ మిగతా మేము ఆడిన వాళ్ళ మీద దృష్టి లేదు అన్నట్టుగా మాట్లాడింది. దానికి యష్మి అనేది చాలా బాగా హర్ట్ అయిందనే చెప్పాలి. ఎందుకంటే ముందు ఒక 2-3 డేస్ బ్యాక్ ఏమన్నది, సోనియా పృథ్వీతో మాట్లాడుతూ ఏమంది, ఏంట్రా నీకు యష్మికి ఏమైనా నడుస్తుందా అని మాట్లాడింది. ఆ మాట పృథ్వీ వచ్చి యష్మికి చెప్పాడు. ఇప్పుడు సోనియా ఈ విధంగా మాట్లాడడంతో యష్మి మనసులో ఏమనిపించిందంటే, ఓకే తన మనసులో అదే ఉన్నది అని చెప్పేసి అనిపించింది. అప్పుడు ఈ మాటలన్నీ అన్నది కదా సోనియా. అప్పుడు యష్మి అంటుంది, నువ్వు ఎప్పుడు అంటే ఒక ఆడ మగ మాట్లాడుకుంటే నీ దృష్టిలో అదే వేదిగా తీసుకుంటావు అన్న వేలో తిని మాట్లాడిందన్నమాట. తర్వాత ప్రతిదీ చాలా బాగా చెప్తుంది యష్మి. ఏమంటుంది, తర్వాత నీకు ఎక్కడ చేస్తాడు ఎక్కడ తిప్పాడు అది మాత్రం గుర్తున్నది అదేనంటే, అప్పుడు యష్మి ఇది కూడా అంటుంది, నువ్వు ఆడలేదని నేను అనటం లేదు, ఆడేవు, కానీ ఏంటి నేను అనుకున్నంతగా నువ్వు ఆడలేదు అని మాత్రం చెప్పింది. తర్వాత ఏమన్నది, నీ క్లాన్లో ఇప్పుడు నిఖిల్ క్లాన్లో ఉన్నప్పుడు నువ్వు ఏ విధంగా ఆర్గ్యూ చేసావో, నా క్లాన్లో ఉన్నప్పుడు అంతగా ఆర్గ్యూ చేయలేదు, ఇన్వాల్వ్ అవ్వలేదు, తర్వాత ఆటలు కూడా నువ్వు ఆడలేదు అని అంటే, అప్పుడు సోనియా ఏమంటుందంటే నీ క్లాన్లో కూడా నేను ఆడాను, స్విమ్మింగ్ టాస్క్ ఆడాను కదా అని చెప్పి అంటుంది. స్విమ్మింగ్ టాస్క్లో ఆడింది, కానీ ఏమాడింది, పరిగెత్తు వెళ్ళి పడిపోయింది అంతే కదా. తను ఆడింది ఏమీ లేదు, అక్కడ ఆర్గ్యూ కూడా ఏమీ చేయలేదు. తను ఏదైనా సరే ఎన్ని గొడవలు అయ్యారు తను ఎవరు యష్మి దీంట్లో ఉన్నప్పుడు, చీఫ్గా ఉన్నప్పుడు చాలా పెద్ద గొడవ, కానీ ఎప్పుడైనా వచ్చిందా, ఎప్పుడైనా స్టాండ్ తీసుకుందా, లేదు కదా. అది యష్మి పాయింట్ ఆఫ్ వ్యూలో తను చెప్తుంది మాట అది. కానీ సోనియా దాన్ని పూర్తిగా రాంగ్ వేలో పోర్ట్రేట్ చేస్తుంది. తర్వాత ఇంకొక మాట అంటుంది యష్మి, ఏంటంటే నువ్వు సిస్టరు మదరు అని అంటున్నావు, కానీ నువ్వు ఆ విధంగా వాళ్ళకి గైడ్ చేయటం లేదు, ఆ విధంగా నాకు అనిపించటం లేదు, నేను అనొచ్చు కానీ నేను అన్నానా అంటుంది. కరెక్ట్గా అనాలి. ఇంకోటి ఏమంటుంది, ఆ హ్యాండ్ హోల్డ్ చేయడం అంతే కదా, చేతులు పట్టుకోవడం అవన్నీ మనం చూసినవే కదా. మనం ఏ ఫీల్ అవుతున్నామో అదే ఫీల్. మనం కూడా ఏమనుకున్నాము, సిస్టరు అది అయితే ఆ చేతులలో పట్టుకోవచ్చు అని చెప్పి మనం అనుకున్నాం, కానీ చలో సిస్టర్ అంటుంది మదర్ అంటుంది కదా అని చెప్పి మనం ఊరుకున్నాం, అంతే కదా. కానీ యష్మి అదే మాట అండి, అంటే సిస్టరు మదరు అని చెప్పాను, నువ్వు సరిగ్గా వాడికి ఏమైనా చెప్తున్నావు, ఆ విధంగా నాకు అనిపించలేదు, కానీ
మేము ఆ విధంగా అన్నాము అని చెప్తుంది. కరెక్ట్గా అంది, అనిపించలేదు అంటూ అనాల్సిన మాట కరెక్ట్గా అని చెప్పేసి అన్నది. తర్వాత ఇదే విషయం తర్వాత కూర్చుని తర్వాత ఈ విధంగా డిస్టర్బ్ అవుతున్నప్పుడు పక్కన ఎవరు నిఖిల్ ఉంటాడు కదా, నిఖిల్ పృథ్వీ మాట్లాడుకున్నట్టు, అరే బాబాయ్ ఈ సోనియా ఎందుకు దాంతో పెట్టుకున్నది, ఇప్పుడు మనం ఏమైపోతామో ఏంటో, చెడ్డ అయిపోతామో ఏంటో అని చెప్పి అక్కడ సిగరెట్ కాట్లాడుతూ అక్కడేమో అలాగా వేసుకుంటూ చుప్ ఉన్నారు. ఎలా ఉన్నారంటే నిఖిల్ పృథ్వీ దీంట్లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళు చెడ్డ అయిపోతారేమో అని చెప్పేసి పూర్తిగా అంటే వానపావులు అంటారు చూసారా, అలాగా పక్కకి వెళ్ళిపోయి సైడ్ని కూర్చున్నారు అనమాట. వీళ్ళు అస్సలు ఇన్వాల్వ్ అవ్వలేదు ఈ గొడవలోని. తర్వాత ఈ సోనియా అంటుంది కదా, చాలా ర్యాష్గా అదే మాట్లాడుతుంది. తర్వాత నువ్వు ఆడలేదు అనలేదమ్మా, ఆడావు అని చెప్పి అంటుంది. తర్వాత సోనియా ఏమంటుంది, యష్మి ఏమంటుంది, నువ్వు ముగ్గురుగా కాదు ఆడడం, ఎవరికి వారు ఇండివిజువల్గా ఆడి ప్రూవ్ చేసుకుంటే అప్పుడు మేము అనుకుంటూ నువ్వు కూడా ఆడావని చెప్పేసి అంతే. ఎందుకంటే నువ్వు వాళ్ళ మీద ఫోకస్ చేస్తావంటే ఆడింది వాళ్ళిద్దరే కదా, నువ్వే ఇక్కడ ఆడావు, ఆడలేదు కదా. మరి నేను ఆడలేదా, నీ దగ్గర బాల్స్ అది నేను తీసుకున్నాను, యష్మి దగ్గరికి వచ్చి బాల్స్ తీసుకోవడం అయింది, తర్వాత తనని పట్టుకోవడం అది జరిగింది, ఇవంతా నీకు ఆటలు కదా, నీకు కనిపించలేదా అని అంటుంది. తల్లి నువ్వు ఆడావని అంటున్నాను, కానీ నేను అనుకున్నంతగా ఆడలేదని చెప్తున్నానని చెప్పి అంటుంది. అయినా సరే సోనియా అనేది వినదు. తర్వాత నీ ఏ విధంగా పూర్తిగా రాంగ్ వేలో పోర్ట్రేట్ చేస్తుంది, నీకెప్పుడు వాళ్ళ మీదే దృష్టి అంతే తప్ప నన్ను కూడా నువ్వు చూసుంటే అప్పుడు నేను ఆడానో లేదో నీకు తెలిసేది అని చెప్పేసి అంటుంది. అప్పుడు యష్మికి చాలా హర్ట్ అవుతుంది. అట్టే లోపలికి వచ్చేస్తుంది. లోపలికి వచ్చేసి అసలు నువ్వు ఎప్పుడైనా ఎవరి మాటలైనా వింటావా, నువ్వు చెప్పిన మాటలే నువ్వు కరెక్ట్ అనుకొని ఉంటావు తప్ప మిగతా వాళ్ళ మాటలు ఏ మాటలు నువ్వు వినవని చెప్పేసి అంటుంది. తర్వాత సోనియా కూడా మళ్ళీ సోనియా బయట ఉంటుంది, యష్మి లోపలికి వస్తుంది అన్నమాట. తర్వాత సోనియా కూడా మళ్ళీ లోపలికి వచ్చేసి మళ్ళీ తను అంటుంది, మళ్ళీ ఏ విధంగా మాట్లాడుతుంది, రఫ్గా అది మాట్లాడుతుంది. అంటే నువ్వు అలాగ అర్థం చేసుకుంటే నేనేమి చేయలేను. తర్వాత ఏమంటుంది, మన మాటలు ఎవరైనా సరేనో ఏమంటుంది కదా, రాంగ్గా పోర్ట్రేట్ అవుతుందని చెప్పేసి అది మరి అంతే కదా. మరి విష్ణు వచ్చి చెప్తుంది, విష్ణు వచ్చి ఆ మాటలు అన్నప్పుడు తను ఏమంటుంది, అడల్టరేటెడ్ అని చెప్పేసి వర్డ్స్ యూజ్ చేయకని చెప్పేసి అంటుంది. మరి ఇప్పుడు తను యూజ్ చేసినటువంటి మాటలు ఏంటి, తను కూడా అటువంటి వర్డ్సే కదా యూజ్ చేస్తుంది. పృథ్వీకి యష్మికి మధ్యన ఏదో ఉన్నట్టుగా క్రియేట్ చేస్తుంది. మరి అది అక్కడ మనకే అనిపిస్తుంది, అక్కడ ఉన్న వాళ్ళకే అనిపిస్తుంది. తర్వాత అటువైపు నబీలు తర్వాత సీత వాళ్ళు మాట్లాడుకుని ఏంటి గొడవ అంతా అని అంటే ఏదో అవుతుంది వాళ్ళకి ఇష్టం అని చెప్పేసి అని అంటాడు. తర్వాత అంతదాకా వాళ్ళు సోనియా బయటకు వెళ్ళిపోతుంది. బయటకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నిఖిల్, సోనియా ఉన్నప్పుడు ధైర్యం లేదు మళ్ళీ తిన బుజ్జగించడానికి. తను యష్మి చాలా ఏడుస్తుంటే సీత వస్తుంది, తనని కొంచెం బుజ్జగించి మాట్లాడుతుంది. ఏమైనా ఊరుకో అని చెప్పి అంటుంది. యష్మి ఏమిటంటుంది, ఈ హౌస్లోని ఏ మొగాడితో మాట్లాడినా తిని ఇదే విధంగా ఇంటెన్షన్ తీసుకుంటుంది కనుక ఎవరితోనైనా మాట్లాడాలన్నా భయం వేస్తుంది, తిని ఏ విధంగా దానిని కన్విన్స్ చేస్తుందో అని చెప్పేసి తను ఏడుస్తుంది. అప్పుడు నిఖిల్ వచ్చి తను కూడా భుజం తట్టి మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఏమీ సోనియా ఉన్నప్పుడు మాట్లాడే ధైర్యం లేదు నిఖిల్కి నిజంగా ఆ దేవుడే రక్షించాలి. లేకపోతే నాగార్జున సరే వచ్చి ఒక పెద్ద కౌంటర్ ఇస్తే కానీ నిఖిల్ అనేది మారాడు. ఫస్ట్ అనుకున్న నిఖిల్ మారిపోయాడు, మామూలుగా ఆడతాడేమో అని చెప్పేసి, కానీ అది అంత కష్టం. మళ్ళీ రాత్రిపూట తర్వాత ఈ విధంగా మాట్లాడుకుంటున్నప్పుడు నిఖిల్ ఏం చేస్తాడు, పృథ్వీ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు. ఏమైనా మాట్లాడతాడంటే, ఒరే ఈ విషయంలో మనం కూడా ఇన్వాల్వ్ అయ్యామనుకో, సోనియా వల్ల మన ఇద్దరం కూడా చెడ్డ అయిపోయేటట్టున్నాం, బ్యాడ్ అయిపోయేటట్టున్నామా ఏమిటో అని చెప్పేసి అని అంటాడు. ఈ విషయం వెళ్ళి పృథ్వీ సోనియాకి చెప్పేస్తాడు అనుకుంటా, తెలిసిపోతుంది. అప్పుడు సోనియా రాత్రి ఏం చేస్తుంది, నిఖిల్ అయిపోయింది కదా మాట, నిజమే కదా తను అన్నమాట అదే కదా, ఊరుకోవచ్చు కదా, మళ్ళీ సోనియా దగ్గరికి వెళ్ళి సారీ చెప్తాడు. ఎందుకు సారీ చెప్పాల్సిన అవసరం ఏమున్నది అసలు నిఖిల్కి, లేదు కదా, అవును నిజమే కదా, తన వల్లే కదా వీళ్ళిద్దరూ బ్యాడ్ అవుతున్నది అని చెప్పేసి కానీ వినకుండా సారీ అనేది చెప్తాడు. తర్వాత ఆ టైంలో పృథ్వీ కూడా వస్తాడు. అప్పుడు సోనియా ఏమంటుందంటే, నాకు మనం ఏ విధంగా బిహేవ్ చేస్తున్నామో దాని వలన మన పేరెంట్స్ మన ఫ్యామిలీ మెంబర్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతారన్నది నేను ఆలోచించను అని చెప్పేసి కరెక్ట్గా. మరి నువ్వు ఆలోచించనని ఇప్పుడు అంటున్నావు, అప్పుడు విష్ణుప్రియతో అయినప్పుడు ఏమన్నావా, నామినేషన్ వేసినప్పుడు ఏమంటుంది ఏదైనా, మీకు మీ పేరెంట్స్ లేరు కనుక పట్టించుకునే వాళ్ళు లేరు కనుక పర్వాలేదు, నాకు నా పేరెంట్స్ ఉన్నారంటుంది. అప్పుడేమో వీళ్ళ పేరెంట్స్ పట్టించుకుంటారా, ఇప్పుడు తిని ఈ విధంగా రాంగ్ వేలో ఆడుకుంటూ ప్రతి వాళ్ళ హ్యాండ్ హోల్డ్ చేసుకుంటూ నడుస్తున్నప్పుడు వీళ్ళ పేరెంట్స్ ఏమనుకున్నా ఏం చేసినా పర్వాలేదా, పట్టించుకోదంటే మా పేరెంట్స్ ఏమన్నా నేను పట్టించుకొని ఉంటుంది. మరి అక్కడెందుకు పట్టించుకుంటానంది, ఇక్కడెందుకు
పట్టించుకోను అని అంటుందంటే తిని విషయం వచ్చేసరికి నేను పట్టించుకోను, తను ఏమన్నా మాట్లాడితే పట్టించుకుంటాను అని చెప్పేసి. అంటే తనకు అసలు ఏం మాట్లాడుతుందో తనకు తెలియదు. తను ఏమంటుందంటే చాలా తెలివైందని నేను అని చెప్పేసి అనుకుంటుంది సోనియా. కానీ మనంతటి మనం చాలా తెలివైందని అనుకుంటే వాడు అంత కిందకు వస్తారు. మనం కిందనే ఉన్నాం అనుకున్న వాళ్ళు పైకి వెళ్తారు. అది తెలుసుకుంటే బాగుంటుంది సోనియా. తర్వాత ఆ విధంగా ఉంటుంది పృథ్వీతో. ఏమంటే నేను బిగ్ బాస్ హౌస్కి వచ్చాను, ఏదంటే మన జీవితంలో నేర్చుకోలేని లెసన్స్ అన్నీ మనం ఈ హౌస్లో అనేది నేర్చుకోవచ్చు అందుకని అని చెప్పేసి ఉంటుంది. అవును, నేర్చుకోవచ్చు. ప్రతి వాళ్ళకి తినేం చేస్తుంది సోనియా, ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తినేదో గైడెన్స్ ఇచ్చినట్టుగా క్రియేట్ చేసుకుంటుంటే నా యొక్క ఐడియాస్తోనే వీళ్ళందరూ మేనేజ్ అవుతున్నారని క్రియేట్ చేయాలని అనుకుంటుంది. కానీ ప్రతి వాళ్ళకి చికాకు వచ్చేస్తుంది సోనియాతో. మొన్న ఏంటి ఎగ్ దోశ వేసుకుంటున్నప్పుడు నిఖిల్తో వచ్చింది. వాళ్ళు ఏంటి ఎగ్ దోశ వేసేసుకుంటున్నారు, ఎగ్ దోశ పిండి మళ్ళీ అయిపోతుంది కదా, అన్నం ఉంది కదా ఫ్రిడ్జ్లో, ఆ అన్నం తినొచ్చు కదా, కూర వేసుకుంటే కూరతో ఎందుకు, పచ్చడి వేసుకోవచ్చు కదా. అంటే వాళ్ళ ప్లాన్లోని ఎవరు ఏది తినాలి ఏం చేయాలనేది కూడా ఈవిడ గారే డిసైడ్ చేస్తుంది. అంటే ప్రతి వాళ్ళకి తనకు కావాల్సిన ఇష్టమైన వేసుకుని తినే హక్కు కూడా లేనట్టుగా. నిఖిల్ కూడా అంతే. మొన్న అంటున్నప్పుడు నిఖిల్ ఏమంటే అవునా అది అని చెప్పి అంటున్నాడు. నేను కరెక్ట్గా చెప్పలేదు, వాళ్ళకి ఉన్నది పిండి వేసుకొని పర్వాలేదు ఏమైందని అనొచ్చు కదా. కాదు, ప్రతిదీ తినలేదు. ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొన్న నైనిక దగ్గరికి వెళ్ళి ఏమంటుంది, ప్రేరణ నా విధంగా మాట్లాడుకుంటూ ఉంటే బాగుండేది, వెళ్ళి సారీ చెప్పని చెప్పి అంటుంది. ఎందుకు తన అనాలని తన మెచ్యూరిటీగా తను ఆ విధంగా మాట్లాడడం వల్ల తప్పేముంది, సారీ చెప్పాల్సిన అవసరం ఉంది ప్రతి వాళ్ళకి. నాగమణి కంటే అదేంటి కట్ట ఉంది కదా బెలూన్ ఇవ్వడంలో, బెలూన్ ఇస్తూ నాగమణి కంటికి ఏమంటుంది, తనకి నా అవసరం ఉన్నది అందుకనే తనకి ఇది ఇస్తున్నారని చెప్పి ఉంటుంది. ఏంటి నిఖిల్ వాళ్ళ క్లాన్కి వెళ్ళిపోతే తనకి గైడెన్స్ అవసరం అందుకనే నేనంటే, అంటే నేను ఒక ఆడపిల్లని అందుకనే అని చెప్పి ఫస్ట్ నిఖిల్ క్లాన్లోకి వెళ్తుంది. అంటే ఈవిడ గారి ఆడపిల్ల, ఈవిడ గారి గైడెన్స్ అందరికీ కావాలి, ఈవిడ గారి అవసరమే అందరికీ ఉన్నది. ప్రతి దాంట్లో ఈవిడే హైలైట్ చేసుకుని పైకి వెళ్దాం అనుకుంటుంది. కానీ ఆవిడ చాలా కింద లెవెల్కి లిస్ట్లోకి వస్తుందని చెప్పేసి మాత్రం ఆవిడకి అర్థం కావటం లేదు. ఈ విధంగా ప్రతి వాళ్ళు అక్కడ హౌస్లో ఉన్న వాళ్ళకి ఎవరికి అసలు సోనియా అనేది నచ్చటం లేదు. తను మాట్లాడిన ప్రతి మాట చాలా ఇండైరెక్ట్ వేలో మాట్లాడి ప్రతి వాళ్ళని కొంచెం ఏదో ఒక విధంగా ఇన్సల్ట్ అనేది చేస్తూనే ఉంటుంది సోనియా అని చెప్పేసి. ఈ విధంగా వాళ్ళ మధ్య డిస్కషన్ యష్మికి సోనియాకి ఈ విధంగా అయితే ఫైట్ అయితే జరుగుతుంది. కానీ స్ట్రైట్ ఫార్వర్డ్గా ప్రతి విషయాన్ని అడగాలన్నది అడిగి తర్వాత లేదన్నట్టు చెప్తుందన్నమాట. అంటే అడగలేనట్టు అడిగింది అడిగేసి ఇలా అడగచ్చు కదా అని చెప్పేసి కట్ చేసి చాలా తెలివిగా మాట్లాడుతుంది. తన ధైర్యానికి మెచ్చుకోవచ్చు. నెక్స్ట్ అవుతుంది ఏంటంటే బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు ఏంటంటే ఇది క్లాన్. ఇప్పుడు కాంతారా టీం ఓడిపోవడం వల్ల తన అభయ్ వల్ల చీఫ్ని ఎవరిని చేయలేదు కదా. ఇప్పుడు అంటారు కాంతారా టీంకి కూడా ఒక చీఫ్ని అనేది సెలెక్ట్ చేద్దామని చెప్పేసి అంటారు. చీఫ్ సెలెక్ట్ అవ్వడానికి అక్కడ అన్ని ఫొటోస్ పెడతారు. ఫొటోస్ పెట్టి ఎవరు చీఫ్గా అర్హులు కారో వాళ్ళ ఫోటోను తీసేయచ్చు. లాస్ట్లో ఏ ఫోటో అయితే దొరుకుతుందో వాళ్ళే ఆ ప్లాన్కి చీఫ్ అనేది అవుతారని చెప్పేసి అంటారు. దాంట్లో ఏంటంటే ముందు అక్కడ ఒక గొడ్డలి హ్యామర్ని పెడతారన్నమాట. గొడ్డలి లాంటిది పెడతారు. అది వచ్చి ఎవరైతే పట్టుకుంటారో పట్టుకొని వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ ఫోటో తీసేస్తారు. ఎవరిని తీసేయాలంటే చీఫ్ అవ్వలేదు వాళ్ళు తీసేయాలన్నమాట. అంటే పట్టుకున్నది ఒకటి, మళ్ళీ వాళ్ళు అక్కడ నించున్న వాళ్ళకి ఎవరికైనా ఇవ్వాలి. ఆ నించున్న వాళ్ళు ఎవరైనా ఫోటో తీసేయవచ్చు అన్నమాట. అది ఫస్ట్ బిగ్ బాస్ ఎవరికి ఇస్తారంటే అవకాశాన్ని నిఖిల్కి ఇస్తారు. నువ్వు ఎవరికైనా ఇవ్వచ్చు ఇది అని చెప్పేసి అని అంటారు. నిఖిల్ని ఎవరినైనా తీసేయమంటాడు. నిఖిల్ చెప్తారు మీరు ముందుగా ఎవరినైనా తీసేయవచ్చు అంటే వెళ్ళి ఆదిత్య ఓం గారి ఫోటో తీసేస్తారు. ఏమంటారంటే మొన్న దోశ విషయంలో ఇంత ఆర్గ్యూ అయింది, దాంట్లో మీరు ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ అనేది లేదు. ఒక లీడర్ ఉండవలసిన లక్షణాలు ఏంటంటే ఏదైనా ఒక గొడవ అవుతున్నదంటే అక్కడికి వచ్చి ఆ గొడవను చల్లార్చాలి. మీరు ఆ విధంగా చేయలేదని అంటే అప్పుడు ఆదిత్య ఓం గారు అంటారు నేను వచ్చాను తర్వాత ప్రేరణకు చెప్పాను వెళ్ళి తినిపించి తప్పు అయిపోయింది అని చెప్పానంటే గొడవ అయిపోయిన తర్వాత రావడం కాదు, గొడవ జరుగుతున్నప్పుడు రావాలంటే ఓకే నాకు తప్పే అని చెప్పి ఆదిత్యవం తప్పుతాయి. ఇప్పుడు నిఖిల్ ఆదిత్యవం కొట్టేశారు కదా ఫోటో, అంటే ఆదిత్యవం గారు బయటకు వచ్చింది అనమాట. ఇప్పుడు వీళ్ళిద్దరు అంటే అక్కడ హ్యామర్ పెడతారు. అక్కడి నుంచొని బెల్ మోగినప్పుడు ఫస్ట్ ఎవరు తీసుకుంటారో వాళ్ళు ఇంకొకరికి ఇవ్వాలన్నమాట. నిఖిల్ ఏం ప్లాన్ వేసుకుంటాడంటే తన గొడ్డలని వాళ్ళ క్లాన్లో వాళ్ళకే ఇద్దామని చెప్పేసి వాళ్ళ క్లాన్లో వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఉంటారు, బయట క్లాన్ వాళ్ళు పగలగొట్టేస్తారు కనుక వీళ్ళ క్లాన్లో వాళ్ళు ఎవరో ఒకరు చీఫ్ అవుతారు. మెయిన్ సోనియాకి చేయాలనే ఉన్నారు. ఎందుకంటే సోనియా చీఫ్ అయిపోతే దీని దగ్గర నుంచి వెళ్ళిపోతుందని కొంచెం ఇదిగా ఉంది, ఎందుకంటే సపరేట్గా అవుతుంది కదా అందుకని చెప్పి.
తర్వాత ఏమవుతుందంటే ఫస్ట్ వీళ్ళిద్దరు పోట్లాడుకొని పట్టుకుంటారు. ఎవడు ఆదిత్యేమో చాలా ఎఫర్ట్స్ పెట్టి పట్టుకుంటాడు అనమాట. పట్టుకుని ఎవరికి ఇస్తాడు? పృథ్వీకి ఇచ్చేస్తాడు. పృథ్వీకి ఇస్తే పృథ్వీ ఎవరిని చేస్తాడు? నాగమణికంటకి తీసేస్తాడు అనమాట. ఏమంటాడంటే, నీకు క్లాన్ చీఫ్ చేసినా నువ్వు అర్హుడివి కాదు, నీకు మెయింటైన్ చేయలేవు, ఫిజికల్లీ నువ్వు నాట్ ఫిట్ అని చెప్పేసి అంటాడు. అంటే నామినేషన్లో ఏ పాయింట్స్ చెప్పాడో అదే పాయింట్స్ చెప్పేస్తాడు. తర్వాత నాగమణికంట బయటకు వచ్చేస్తాడు. ఇప్పుడు ఎవరు చేయాలి? నిఖిల్, ఆదిత్యమో నిఖిల్, నాగమణికంట, ఇక్కడ ముగ్గురు అనమాట. అది ఈ బెల్ ఎప్పుడు మోతో తెలియదు. అక్కడే నిల్చున్నట్టు బిగ్ బాస్ అంటారు, అక్కడే నిల్చోకండి, దూరంగా ఉండండి ఎవరైతే అని చెప్పి. కానీ నాగమణికంట కూడా చాలా ఎఫర్ట్స్ అనేవి పెడతాడు. పరిగెట్టుకొని రావడం, పట్టుకోవడం అయితే అన్నీ జరుగుతుంది. మళ్ళీ పరిగెట్టుకొని వస్తాడు, నిఖిలే పట్టుకుంటాడు. నిఖిల్ పట్టుకుని దాన్ని సీతకిస్తాడు. సీత ఎవరిని వేస్తుందంటే ఎవరిని? యష్మిని నువ్వు ఆల్రెడీ చీఫ్ అయ్యావు కనుక ఇంకొకరిని నేను చీఫ్గా చూద్దాం అనుకుంటున్నాను, అందుకని చెప్పేసి యష్మిది పగలు కొట్టేస్తుంది. అప్పుడు ఏంటి వస్తుంది? యష్మి కూడా బయటకు వస్తుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ అవుతుందంటే మళ్ళీ నాగమణికంట చాలా ట్రై చేస్తాడు అక్కడ, యష్మి కూడా అడ్డేసేస్తుంది అంతా. తర్వాత ఆ విధంగా మళ్ళీ వస్తే మళ్ళీ నిఖిల్ పట్టుకుంటాడు. నిఖిల్ పట్టుకొని నైనికాకి ఇస్తాడు. నైనిక ఏం చేస్తుందంటే విష్ణుప్రియ తీసేస్తుంది. అది ఎక్స్పెక్టెడ్ కాదు, విష్ణుప్రియ తీసేస్తుందని. విష్ణుప్రియకి ఏం చెప్తుందంటే, నీకు ఎంతూజియాజం లేదు, నీకు ఇంట్రెస్ట్ లేదు, అందుకని చెప్పేసి నేను నీది తీసేస్తున్నాను. అంటే ఇంట్రెస్ట్ ఉంటేనే కదా నువ్వు దాన్ని కరెక్ట్గా మేనేజ్ చేయగలవు, అందుకని చెప్పేసి అంటుంది. విష్ణుప్రియని అయితే తీసేస్తుంటాను. విష్ణుప్రియ అయితే చాలా ఫీల్ అవుతుంది. అప్పుడు తినెళ్ళి తను కన్విన్స్ చేస్తుంది. ఏంటంటే మనం ఈ క్లాన్లోనే ఉంటాము, ఈ క్లాన్లో ఉంటే మన మాట నిఖిల్ వినటం లేదు కనుక సోనియా ఇంకో క్లాన్లోకి వెళ్ళిపోయింది కనుక అప్పుడు బాగానే ఉంటుంది, తను ఏదో చెప్తుంది. చెప్పడం వల్ల ఆ యొక్క పాయింట్స్కి విష్ణుప్రియ రాజీ అయిపోయి హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ లోపల కొంచెం ఉన్నారు. ఇప్పుడు ఎవరంటే నైనిక, విష్ణుప్రియ, సీత మధ్యన కొంచెం ఫైట్ జరిగేటట్టే అనిపిస్తున్నాయని చూద్దాం ఏమవుతుందో. అప్పుడు విష్ణుప్రియ కూడా బయటకు వస్తుంది. తర్వాత మళ్ళీ అయితే పరిగెట్టుకుని ఎవరు వస్తే విష్ణుప్రియ పట్టుకోబోతుంది. తర్వాత నిఖిల్ కూడా పట్టుకుంటాడు. అందరూ వాళ్ళు విష్ణుప్రియని, అంటే ఈ క్లాన్లో వాళ్ళందరూ విష్ణుప్రియనే గెలిపిద్దామని చెప్పి చూస్తారు. ఎందుకంటే తెలుసు కదా వీళ్ళందరూ ప్లాన్ వేసుకుంటారు ఎవరు రావాలని చెప్పి. ఆ టైంలో నాగమణికంట కూడా పూర్తిగా ఎఫర్ట్స్ పెట్టి పూర్తిగా విష్ణుప్రియ పక్కకు లాగేస్తారు. తర్వాత విష్ణుప్రియ కూడా థ్యాంక్స్ చెప్తుంది నాగమణికంటకి. అప్పుడు విష్ణుప్రియ ఎవరిని తీసేస్తున్నది అంటే, ఎవరు తీస్తుందో మీరు గెస్ చేయండి. తను ఏం చేస్తుందంటే విష్ణుప్రియ ఇది పృథ్వీని విష్ణుప్రియ ఎవరిని తీస్తుందంటే సోనియాని తీసేస్తున్నాను. ప్రేరణ సోనియాని తీసేస్తుంది. విష్ణుప్రియకి వస్తుంది. విష్ణుప్రియ ఎవరినో ఒకరిని తీసేస్తుంది అన్నమాట. నెక్స్ట్ మళ్ళీ పరిగెట్టుకొని రావడం, మళ్ళీ నిఖిలే చాలాసార్లు వస్తాడు. తర్వాత పృథ్వీ వస్తాడు. విష్ణుప్రియ పృథ్వీకి ఇస్తుంది. విష్ణుప్రియ ఉంటుంది కదా, విష్ణుప్రియ పృథ్వీకి ఇస్తుంది. పృథ్వీ ఎవరు చేస్తాడు? తను తీసేస్తాడు అనమాట. ఇలా ఒకళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. లాస్ట్ ఏంటంటే ఇద్దరే ఉంటారు. ఎవరంటే సీత ప్లస్ ఇది. తర్వాత ఏమో సీత ఏం చేస్తుందంటే నైనికాని కూడా తీసేస్తుంది. నైనికాని తీసేస్తే నైనిక కూడా చాలా ఫీల్ అయిపోతుంది. ఒకసారి నువ్వు ఆల్రెడీ అయ్యావు కదా, నేను యష్మిని ఎలా తీసేస్తానో నిన్ను కూడా తీయాలి, ఒకవేళ నిన్ను తీయలేదనుకో నేను తనకి జస్టిస్ చేసినట్టు అవ్వదు అని చెప్పేసి నేను నిన్ను తీసేస్తున్నాను అని చెప్పి అంటాను. తనని తీసేస్తుంది నైనికాని తీసేయడం వల్ల నైనిక ఫీల్ అవుతుంది. అందరూ నైనిక ఫీల్ అవ్వడం ఎందుకు అని చెప్పి అనుకుంటారు. ఎందుకంటే సాటర్డే ఎపిసోడ్ పడుతుంది. సాటర్డే ఎపిసోడ్లోని నాగార్జున సార్ అంటారు కదా, ఒకసారి చీఫ్ అయినా రెండోసారి అవ్వకూడదా, అవ్వడానికే ఎఫర్ట్స్ అనేవి పెట్టాలి అంటారు కదా, అది తన బుర్రలో ఉంటుంది. బహుశా చిన్నపిల్ల కదా, ఆ విధంగా బుర్ర పెట్టి మళ్ళీ నేను లైట్గా తీసుకుంటే మళ్ళీ నాగార్జున సార్ ఆ విషయం చెప్పచ్చు అని చెప్పేసి కొంచెం ఫీల్ అయినట్టుగా ఉంటుంది. మరి అది నటించడమో రియల్గానో మనకు తెలియదు, అందుకనే నేను ఫీల్ అయిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీకేమనిపించిందో మీరు కామెంట్ చేయండి. నైనికాని తీసేస్తుంది. తర్వాత అందరూ అయిపోతే నీకు లాస్ట్ రౌండ్లో సీత, ప్రేరణ ఉంటారు. ప్రేరణ సోనియాని తీసేస్తుంది. ప్రేరణ సోనియాని తీసేస్తున్నప్పుడు ఏమంటుందంటే, మీకు ఆల్రెడీ అవకాశం ఉన్నది కదా, వచ్చింది మీకు ఆ రెడ్ బాల్ అని దొరికింది, కానీ మీరు అవకాశాన్ని ఉపయోగించుకోలేదా. అప్పుడు మీరు ఒక వర్డ్ కూడా యూజ్ చేస్తారు, ఏంటంటే నిఖిల్ ఏంటంటే నేను ఎలాగో వాడితో పోటీ పడలేను, అందుకే నాకు అడ్డిచ్చాడని చెప్పి అన్నట్టు సోనియా ఆ మాట నీకు చెప్పాడు అని. సరే ఆ విషయాన్ని తీసేయండి, మీకు ఆల్రెడీ అవకాశం వచ్చింది కనుక చూడండి ఇక్కడ కూడా భయపడింది, నేను చెప్పచ్చు కదా, అవును అన్నావు నాకు తెలుసు అని చెప్పి అనొచ్చు కదా, లేదు సరే వదిలేయండి, ఇప్పుడు మీకు ఆల్రెడీ అవకాశం వచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఇవాళ ఇంకొక ఎవరికైనా ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నాను, అందుకని చెప్పేసి సోనియానైతే పక్కకు తీసేస్తాను. తర్వాత అయిపోతుంది. తర్వాత ఎవరివి వీళ్ళిద్దరివే ఉంటాయి. ఎవరివి? సీతది, తర్వాత ప్రేరణది ఇద్దరివే ఉంటాయి. తర్వాత లాస్ట్లో ఎవరు నైనికాకి వస్తుంది. నైనిక దగ్గర పృథ్వీని తీసేస్తుంది.
ఎందుకంటే పృథ్వీ అప్పుడు అంటాడు ఏంటంటే, ఒకవేళ నాకు వస్తే నేను నిన్ను తీసేస్తాను అని చెప్పి, నిన్ను తీసేస్తాను, అందుకే నేను నిన్ను తీసేస్తున్నాను అని చెప్పి పృథ్వీని లాగేస్తాను. అంతా అయిపోయింది. లాస్ట్ వీళ్ళిద్దరు ఉంటే లాస్ట్ ఛాన్స్ ఎవరికి వచ్చింది? నైనికాకి వచ్చింది. అప్పుడు బిగ్ బాస్ ఏం అనౌన్స్ చేస్తారంటే, లాస్ట్ ఇప్పుడు ఈ మిగిలిన ఇద్దరిలో ఎవరిని ఉంచాలో, ఎవరికి ఆ హ్యామర్ ఇవ్వాలనేది నైనికాని డిసైడ్ చేసుకోవాలి. అందుకు నైనికాకి ఇస్తున్నాను అవకాశం అంటే. అప్పుడు నైనిక అది పట్టుకొని ఏం చేస్తుందంటే సీతకి ఇస్తుంది. కానీ తను అంటుంది ఏమంటుందంటే, సీత నన్ను తీసేసింది కానీ నేను తనకే ఇస్తున్నాను, ఎందుకంటే తనకు చీఫ్ వాళ్ళు చాలా ఇదిగా ఉన్నది అందుకని చెప్పేసి సీతకి ఇచ్చేస్తున్నమాట. అప్పుడు సీత ఏం చేస్తుంది, సీత ప్రేరణ ఇద్దరే ఉన్నారు కదా, మరి వీళ్ళిద్దరిలోనే ఎవరు అవ్వాలి, కానీ ఎవరు సెల్ఫ్గా తీసుకోరు కదా. అంటుంది ఏంటంటే, నేను ఇప్పుడు నాది పగలగొట్టుకుంటే తెలివి తక్కువ పని అవుతుంది, అందుకని చెప్పి ప్రేరణ సారీ నీకు తీసేస్తున్నాను అని చెప్పి ప్రేరణ తీసేస్తుంది. అప్పుడు ఎవరయ్యారు చీఫ్? సీత అయిందన్నమాట. కానీ సీత నిఖిల్ ఇప్పుడు వాళ్ళ గ్రూప్స్ ముందు ఎలా ఉన్నాయో అలా ఉంటాయో అలా ఉండవు. బిగ్ బాస్ ఏం చేస్తారంటే పూర్తిగా కన్వెన్స్ చేసి ఇప్పుడు ఎవరి ప్లాన్లోకి ఎవరు వస్తారా అని చెప్పేసి టాస్క్ అనేది పెట్టబోతున్నారు. టాస్క్ అంటే అదే వాళ్ళకి చాయిస్ ఇచ్చి ఎవరి ప్లాన్లోకి వస్తారా అని చెప్పేసి. కానీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే, నిఖిల్ క్లాన్లో ఉన్నవాళ్ళు కూడా సీత క్లాన్లోనికి వెళ్ళారని, నిఖిల్ క్లాన్లో ఉన్నవాళ్ళు నిఖిల్ క్లాన్లో ఉండడానికి ఇష్టపడటం లేదని చెప్పేసి. అవును కదా, నిఖిల్ ఏం చేస్తున్నాడు? 24 గంటలు సోనియా జపంతోనే బతికేస్తున్నాడు. ఎవరి మాట వినటం లేదు, ఎవరితో మాట్లాడటం లేదు. అటువంటిప్పుడు ఎవరికి ఉండాలనిపిస్తుంది నిఖిల్ క్లాన్లో? పాపం నిఖిల్ అనడం కన్నా ఇంకేమీ మనం చేయలేము. మరి నేను చేసిన ఈ ఎపిసోడ్ రివ్యూ ఎలా ఉందో మీరు నాకు చెప్పండి. నెక్స్ట్ నేను లైవ్ అండ్ ప్రమోది కూడా చేస్తాను. పూర్తిగా నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్.